హాయ్ ఆల్ మరో మినీ వ్లాగ్. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. దొండకాయలు అయితే క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నారు. అలాగే రైస్ కూడా అయితే నానబెట్టారు. మమ్మీ అయితే ఇంకా బీరకాయలు అయితే పీల్ చేస్తున్నారు. పీల్ చేసుకుని ముక్కలైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని పచ్చిమిరకాయలు దొండకాయలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకొని అదే బాండీలో టమాటాలు కూడా అయితే మగ్గిస్తున్నారు. ఇంకో స్టవ్ పైన అయితే బీరకాయలు అయితే కట్ చేసుకున్నారు కదా, తాలింపు అయితే వేశారు. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలు దొండకాయలు అందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాక అందులోనే టమాటాలు కూడా వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నారు. అంతే, టమాటా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక పొయ్యి మీద అయితే రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకో స్టవ్ పైన అయితే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా అదైతే దింపేసి ఎండి చేపలు ఉంటే ఇంకా అవైతే ఫ్రై చేస్తున్నారు. రోటి పచ్చడి అయితే చేశారు కదా, ఇంకా రోటి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని ఎండి చేపలు అయితే వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్లో నాకు పెరుగన్నం మామిడికాయ తినడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.